పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అయితే నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ 2 చెంచాలు కానీ 3 చెంచాలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పల్లీలు కొన్ని తీసుకోవాలి, అవి కూడా వేగించుకోవాలి. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తీసుకుని అవి కూడా వేగించుకోవాలి. ఇప్పుడు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని బాగా వేగించుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అవి వేగిపోయినాయి కాబట్టి ఏవైతే మిక్సీ ఆడుకున్నామో అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా అంటే పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. నేను ఇంగువ వేసింది ఆ వీడియో అన్నది కొంచెం మిస్టేక్ అయిపోయింది. మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉన్నది. నోట్లో పెట్టుకుంటే ఇది ఎందుకంటారు కారం, ఉప్పు అన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడైతే రైస్ అయితే వేస్తున్నాను నేను. రైస్ అన్నది పొలుగ్గా అరుచుకోవాలి, లేదంటే కనుక మనం కలుపుతున్నప్పుడు మెత్తగా అయిపోతుంది అన్నమాట. వేడి వేడి అన్నం అయితే చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడే దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. గింజలు వచ్చినాయంటే కనుక చేదు వచ్చేస్తే తీసేసుకోవాలి. మేము వేడి అన్నం కలపలేము, చల్లారిపోయి కలుపుకుంటామంటే కనుక చల్లారిపోయి కలుపుకున్నా పర్వాలేదు. కొత్తిమీర రైస్ అయితే రెడీ అయ్యండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదండి. రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.